ఒక మాట చదవండి. అయితే ఆ దూత భయపడవద్దు, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. చాలా హల్లెలూయా. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కలిగేటువంటి సంతోషకరమైన సువర్తమానం ఏమిటయ్యా అంటే, నేడు రక్షకుడు పుట్టి ఉన్నాడు. సంతోషకరమైన శుభవర్తమానం. లోకంలో ప్రతిరోజు ఎన్నో వార్తలు వినబడుతూ ఉన్నాయి. కానీ ఒక ప్రాంతానికి, ఒక ఏరియాకి, ఒక దేశానికి, ఒక గ్రామానికి, ఇది ప్రజలందరికీ, సర్వమానవాళికి, ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సంతోషకరమైన శుభవర్తమానం. యేసయ్య పుట్టి ఉన్నాడు, రక్షకుడు పుట్టి ఉన్నాడు. అప్రియమైన దేవుని ప్రజలరా, యేసుక్రీస్తు వారి జన్మ ప్రశస్తమైనది, పవిత్రమైనది. మనమందరం కూడా వాటిని ధ్యానించగలిగినది. ఏదో ఆయన ఆకాశం నుంచి వచ్చాడు, మరలా వెంటనే వచ్చాడు, చూసుకొని వెళ్ళిపోయాడు కాదు. ఆయన వచ్చాడు, 33.5 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు. తన జననము, తన జీవన విధానం, అనేకమైనటువంటి అనుభవాలు నేర్పించి వెళ్ళాడు. దానిని మానవుడు గ్రహించగలిగితే, గుర్తించగలిగితే, ఆయన జన్మించడంలో మానవునికి కలిగినటువంటి ఆశీర్వాదాలు ఎరిగితే ఇక వాళ్ళకి మించిన వాళ్ళు ఎవరు లేరు. హల్లెలూయా. అత్యానంద భరితులై అనే మాట కూడా మనం చదివాం. ఆ ముగ్గురు జ్ఞానులు యేసుప్రభుని ఎప్పుడైతే చూశారో, పుట్టిన యేసుప్రభుని ఎప్పుడైతే చూశారో, అత్యానంద భరితులై. ఇందాక సంతోషం అనే మాట చూసాం, ఇక్కడ అత్యానంద భరితులై అంటే యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మిస్తున్నాడో, యేసుక్రీస్తు వారు ఏ హృదయంలో, ఏ ఇంట్లో జన్మిస్తున్నాడో నిశ్చయంగా సంతోషం కలుగుతూ ఉంది. వాళ్ళు అత్యానంద భరితులై దేవునికి సాగిలి పడుతున్నారు, కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. కనుక మీ కుటుంబాల్లో సంతోషం కావాలి, అసమాధానం తొలగిపోవాలి, చీకటి శక్తులు నశించిపోవాలి, కలవరాలు, కన్నీళ్ళు, దుఃఖము, నిట్టూర్పులు ఇవేమీ లేకుండా అత్యానంద భరితులమై, సంతోషభరితులమై, లోకం ఇవ్వలేని సమాధానాన్ని మనం కలిగిన వారమై, అనేకులకు మనం సాక్షార్థంగా, ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటే యేసయ్య జన్మించాలి. యేసయ్య నీ గుండెల్లో జన్మించాలి. హల్లెలూయా. కనుక యేసుక్రీస్తు వారి జన్మలో అనేకమైన ఆశీర్వాదాలు వచ్చాయి. లోకంలో ఆల్రెడీ ఎంతోమంది ఉన్నారు కదా, మరి యేసు ప్రభు ఎందుకు పుట్టాలి, యేసయ్య ఎందుకు భూమి మీదకి రావాలి, యేసు ప్రభు మరలా భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చింది? లోకంలో ఎంతమంది లేరు. యేసు ప్రభు రావటంలో ఉన్నటువంటి విశిష్టత ఏమిటి, అసలు ఆంతర్యం ఏమిటి అనేది గ్రహిస్తే, ఆది కాండం నుంచి యేసు ప్రభు ఉన్నాడు. ఏదో మధ్యలో వచ్చాడు, పలానా పరాయి దేశం వాడు, పలానా జాతికి సంబంధించిన అంటుంటారు. కానీ ఆది కాండం నుంచి యేసయ్య ప్రత్యక్షం అవుతూనే ఉన్నారు. నిర్గమాకాండం, ప్రతి గ్రంథంలో ప్రవక్తల ప్రవచనాలు ఉన్నాయి. యేసయ్య రావాలి, యేసయ్య వస్తాడు, పాప రహితుల్లోంటి పాప సహితుడు పుట్టాలి, ఇట్లా ఆయన కుమారుడు అనుగ్రహించబడతాడు, శిశువు పుడతాడు, యూదా గోత్రపు యూదా బెత్లెహేమ, నువ్వు ఎంత మాత్రం అల్పమైన దానివి కావు. ఇట్లా పాత నిబంధనలో ప్రవక్తలు ఎంతోమంది ప్రవచనాలు చెప్పారు. కనుక యేసు ప్రభు మధ్యలో అర్ధాంతరంగా వచ్చినవాడు కాదండి. యేసుక్రీస్తు వారు రాకమునుపు గొర్రెలు, దూడలు, పవిత్రమైన పక్షులు వధిస్తూ ఉండేవాళ్ళు, పాపాలు ప్రాయశ్చిత్తం అయ్యేదానికి. యేసుక్రీస్తు వారు ఏ రోజునైతే వచ్చాడో సర్వాంగ బలిగా యేసయ్య నిర్దోషమైన గొర్రె పిల్లగా, పవిత్రమైన నిష్కలంకమైనటువంటి
ఆ సర్వాంగ బలిగా గొర్రె పిల్లగా ఒకేసారిగా అర్పించబడ్డాడు. కాబట్టి ఇప్పుడు మనం గొర్రెలు వధించాల్సిన పని లేదు, దూడలు వధించాల్సిన పని లేదు. యేసుక్రీస్తు వారు ఒకేసారి బలిగా అయిపోయాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు జన్మ ప్రవక్తల ప్రవచనాల నెరవేర్పు. యేసుక్రీస్తు వారి జన్మ పవిత్రమైనది, పరిశుద్ధమైనది. కన్య గర్భంలో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా యేసయ్య జన్మించినట్టుగా ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి అనుభవాన్ని యేసయ్యలోనే మనం చూస్తాం. హల్లెలూయా. గనుక మీ జీవితంలో మీకు కలగాలి అనుకుంటే, సంతోషం కలగాలంటే యేసయ్య నా గుండెల్లోనికి రావాలి, యేసయ్య మా ఇంట్లోనికి రావాలి, యేసయ్య మా ఊర్లోనికి రావాలి. యేసుక్రీస్తు సన్నిధి మా మీద ఉండాలి, యేసయ్య దృష్టి మా మీద ఉండాలి. యేసుక్రీస్తు వారు నిజమైన వెలుగుగా మా కుటుంబాన్ని ఏలాలి, మా ప్రాంతాలను ఏలాలి. యేసు ప్రభు వస్తే, ఆయన సన్నిధి వస్తే, ఆయన మాటలు ప్రకటించబడుతూ ఉంటే, ఆయన కూర్చుని నామస్మరణ జరుగుతూ ఉంటే చీకటి పోతుంది, సమస్యలు పోతాయి, కన్నీళ్లు తొలగిపోతాయి, దుఃఖము నిట్టూర్పు ఎగిరిపోతుంది. గనుక యేసయ్య మన ఊర్లో ఉండేటట్లుగా, యేసయ్య సన్నిధి మన ప్రాంతాల్లో ఉండేటట్లుగా, యేసయ్య కందృష్టి మన మీద, మన కుటుంబాల మీద ఉండేటట్లుగా, నిత్య సంతోషం మన ఇళ్లలో ఎల్లకాలం ఉండేటట్లుగా యేసయ్య జన్మించునుగాక. హల్లెలూయా. ఇంకా ఈ ఇంటి వాళ్ళు ఇంకా బాప్తిస్తాలు పొందాల్సి ఉంది. ఈ సంవత్సరాంతంలో దేవుడు వాళ్ళకి బాప్తిస్త అనుభవం కూడా ఇచ్చి దేవునికి సొంత బిడ్డలుగా మారి, దేవునికి సొత్తైన బిడ్డలుగా మారి, ఆ తర్వాత వాళ్ళ పిల్లలు ఇరువురు కూడా వాళ్ళ కుటుంబం అంతా దేవునికి సొత్తైన బిడ్డలుగా మారి, వారి గుండెల్లో ఇంకా పరిపూర్ణమైన సంతోషం కలిగి సాక్షార్థమే ప్రభు నిలుపునుగాక. చెప్పండి ఆమేన్. హల్లెలూయా. ఈ సంతోషకరమైనటువంటి అనుభవాన్ని మీకు కొన్ని మాటలు చెప్తాను. గత రాత్రి సాతాను క్రియలు లయపరచబడ్డానికి దేవుని కుమారుడు వచ్చాడు అని గత రాత్రి విన్నాం. ఈరోజు పగలు సంతోషం కలిగేదానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. ఆయన జన్మ సంతోషకరమైన శుభవర్తమానం. సంతోషం అంటే లోకంలో సంతోషాలు లేవా? లోకంలో ఎన్ని సంతోషాలు లేవు? వేటిలో వెతుకుంటూ వెళ్తే అనేకమైన వాటిలో సంతోషం మనకు దొరుకుతుంది. వెతుకుతూ ఉన్నాడు మానవుడు కూడా. మంచి ఉద్యోగం వస్తే సంతోషం వస్తుంది, పర్మనెంట్ ఉద్యోగం వస్తే, మనం అనుకున్నట్టు, మనం కోరుకున్నట్టు మంచి విశాలమైన ఇల్లు ఒకటి కట్టేసుకుంటే, డబల్ బెడ్రూము, ఏసీ బెడ్రూమ్లు కట్టేసుకుంటే, అనుకున్నట్టుగా 4 వీలర్ మంచి ఏసీ వాహనం తీసేసుకుంటే సంతోషం వచ్చేస్తుందేమో అనుకుంటాం. కోట్లు సంపాదించినటువంటి, కోట్లకు పడగలుగుతున్న సెలబ్రిటీస్, వాళ్ళకి ఎన్నో కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు, కోట్ల సంపాదన ఉంది, కానీ వాళ్ళు మత్తు పదార్థాలకు లోనై, ఈ సాతాను క్రియలకు లోనైపోయి ఎంతమంది వాళ్ళు సంపాదించిన సంపాదనలో లేని సంతోషం, వారిని వెంబడించేటువంటి ఫాలోవర్స్ ద్వారా కలిగలేని సంతోషం, మానసిక సంతోషం లేదు వాళ్ళకి. ఎంతమంది ఆత్మహత్యకు లోనైపోతున్నారు. నా ప్రియమైన దేవుని ప్రజలు, లోకము ఇవ్వలేని శాంతి సమాధానం మనం కట్టుకున్న దాంట్లోనో, మనం సంపాదించుకున్న దాంట్లోనో, మనం కోరుకున్న దాంట్లోనో, మనం వెతుకుతున్న దాంట్లో. ఇలాగే సొలొమోను వెతుకుతూ ఉన్నాడట. మీరు ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం తర్వాత చదువుకోండి. ఇంట్లో పొలాలు నాటించుకున్నాడంట, ఇల్లు కట్టించుకున్నాడంట, సంతోషం వెతుకుతున్నాడు. ఇంకా పాటలు పాడేవాళ్ళని, వాయిద్యాలు వాయించే వాళ్ళని పెట్టుకున్నాడు సపరేట్గా. వాయిద్యాలు వాయిస్తుంటే ఎంత వినసొంపుగా ఉంటుంది, మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చే మ్యూజిక్లు చూడండి, ఇప్పుడు వచ్చే మ్యూజిక్లకి పక్షవాతం వచ్చేవాళ్ళలాగా డ్యాన్సులు. ఆడి టెక్నాలజీ పెరుగుతుంది, ఈ మ్యూజిక్ మారిపోతూ ఉంది. ఇక ఆ మ్యూజిక్ మనం వినాలా, లేకపోతే డ్యాన్స్లు వేయాలా, వినాలని కూడా అనిపించట్లా, దాని అంత ఆహ్లాదం అనిపించట్లా. స్పీడ్ ఎక్కువైపోతుంది, రిథం ఎక్కువైపోతూ ఉంది. ఇప్పుడు ఈ అయ్యగారు కూడా మ్యూజిక్లో సంతోషం ఉందేమో, ఇవన్నీ కట్టుకథలు బైబిల్లో ఉన్న మాటలే. అన్నిట్లో సంతోషం వెతికి 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 చివరికి నేను భూమి మీద పడుతున్నటువంటి ప్రయాసం అంతా
ప్రయాస అంతా వ్యర్థముగా నాకు అనిపించింది. ఇది వ్యర్థమే వ్యర్థమే వ్యర్థమని స్టేట్మెంట్ ఇచ్చాడు. సమస్తం వ్యర్థమే. సూర్యుని కింద మానవుడు పడే ప్రతి పని, ప్రతి ప్రయాస వ్యర్థమే. మానవ కోటికి దేవుడు విధించిన విధి ఏమిటయ్యా అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే. కనుక ఇహలోకంలో సంతోషాన్ని వెతుక్కుంటూ మానసిక ప్రశాంతతను కోల్పోయి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నమైపోతూ ఇహలోకంలో చెడు అలవాట్లకు బానిసగా మార్చబడి సాతాను చేతులను వెళుతున్న దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు ఒక్కడే నీ గుండెలలో, నీ ఇంట్లో, నీ ఒంట్లో సమాధానం ఇచ్చి సంతోషం ఇచ్చి నీ ఆత్మకు, నీ కుటుంబానికి రక్షణ దయచేయునుగాక. చెప్పండి ఆమేన్. నీ ఆత్మకి, నీ ఇంటికి రక్షణ ఇచ్చేవాడు ఆయన ఒక్కడే. జాన్ న్యూటన్ అని ఒక వ్యాపారవేత్త, గొప్ప వ్యాపారవేత్త, ఈ సముద్రం ఒడ్డున ఓడల బిజినెస్ చేస్తుంటాడు. ఓడల బిజినెస్, కోట్ల బిజినెస్ చేస్తుంటాడు. అతడు నీగ్రో జాతికి సంబంధించిన ఒక అమ్మాయితో పరిచయం పెట్టుకొని, నల్లజాతి అమ్మాయితో పరిచయం పెట్టుకొని వ్యభిచార కోపంలోనికి దిగిపోయాడు. తత్ఫలితంగా తన జీవితం ఎంత మోసమైందంటే ఇతని సంపాదన ఏమైందో, ఇతని పరువు ఏమైందో తెలియదు. ఈ అమ్మాయి తినిపడేసినటువంటి రొట్టె మొక్కలు తినేసి ఇసిరేస్తామంటే కుక్కలాగా ఏరుకొని తింటున్నాడు అతను. ఈ అమ్మాయి తినిపడేసిన ఇష్టం ఉంటే ఇసిరేస్తే ఇసిరేసి తింటా ఉన్నాడు. అప్పుడు తను అనుకున్నాడంట, అయ్యో నేనెంత దౌర్భాగ్యమైన స్థితికి వెళ్ళిపోయానే, నేను ఒక బానిసకు బానిస అయిపోయానే అని ఏడ్చాడట. బానిస అయిపోయాడని ఆడవల, బానిసకి బానిస అయిపోయాను నేను, అయ్యో. అపోస్తలుడు పౌలు గారు కూడా అదే అంటాడు, నేను ఎంత దౌర్భాగ్యుడును, నన్ను ఎవడు విడిపిస్తాడు ఇట్టి గొప్ప మరణము నుండి, పాపము నుండి. గనుక నా ప్రియమైన వారలారా, సాతానుగాడు మనిషిని ఏ స్థితికి తీసుకెళ్ళిపోతాడంటే విచక్షణ కోల్పోయేటట్లుగా, మానవత విలువలను కోల్పోయేటట్లుగా మనిషిని చంపేసుకుంటున్నాడు. ఇప్పుడు కుక్క ఎప్పుడైనా చంపేసిందా? జంతువులను ఎప్పుడైనా చంపేస్తుండగా ఎక్కువ న్యూస్లో మనం చూస్తామా? ఎక్కడో ఒకటి, రేరుగా 1-2 చూస్తాం. కానీ ఎప్పుడో జంతువులు కూడా చంపుకోవే. మరి మనుషులేంటి అంతలాగా చంపుకుంటున్నారు? ప్రేమించలేదనో, ప్రేమ దక్కలేదనో, వాళ్ళకి ఏదో హోదా ఇవ్వలేదనో, గౌరవించలేదు, అంత అసూయ. మనుషులు అంత ద్వేషం నింపుకోవాలా? మనిషి ఎంతకాలం ఉంటాడో తెలియదు, ఎన్ని రోజులు బతుకుతాడో తెలియదు, అతని సంపాదించిన యావదాస్తి ఏమవుతుందో తెలియదు, తన తర్వాత తన పరిస్థితి ఏమిటో తనకే తెలియదు. మనిషిలో తెలియనటువంటి అతిశయం అన్నమాట. నేనేంటి, నా హోదా ఏంటి, నా స్థితి ఏమిటి అని ఒక అతిశయం. హల్లెలూయా. మానవుల్లో ఏమి లేదు, ఒక సూక్ష్మ అణువు అన్నమాట. ఒక సూక్ష్మ అణువు, గాలిలో లేస్తున్నటువంటి ఒక మట్టిలో ఒక సూక్ష్మ అణువు, నీటి మీద వెళ్తున్న గాలి బుడగనమాట, సడన్గా ఆవిరైపోతుంది. మొన్న మెరకమూడి దగ్గర, గర్భం దగ్గర, బైరిపురం ఒక దేవుని సేవకుడు, నాకు పెద్ద పరిచయం లేదు, 9 గంటలకి సేవకుల కూటం ఏదో ఉంది, ఫెలోషిప్ సెక్రటరీ అన్నమాట. 9 గంటలకి రెడీ అయిపోయాడు, భార్య పిల్లలు బయట రెడీ అయి ఉన్నారు. ఈయన నేను స్నానం చేసుకుని వస్తాను, మనం అందరం కలిసి మీటింగ్కి వెళ్దాం, ప్రేయర్కి వెళ్దాం. పాస్టర్ గారే పాపం, 2 పిల్లలు, మా అన్నయ్య పిల్లలు ఉన్నట్టుగా ఉంటారు, 2 పిల్లలు. ఆయనకి నిండా 40 ఉందో లేదో సడన్గా హార్ట్ అటాక్ వచ్చేసింది. బాత్రూమ్కి స్నానానికి వెళ్ళినవాడు మళ్ళా మనిషిగా రాలేదు. మంచి సంఘం, గొప్ప సంఘం, ఇంచుమించు 100 మంది సంఘస్థులండి. నాకు ఆ రోజంతా ఒకలాగా అనిపించింది. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఎప్పుడు ఏ రోజున ఏ విధమైన హఠాత్ పరిణామాలు, అంతెందుకండి, కరోనా అయిపోతుందిలే అనుకున్నాం, అంతు చిక్కని వ్యాధులు వచ్చేస్తాయి. ఏమో 2021 ఇంకేం వ్యాధులు వస్తాయో తెలియదు కదా మనకి. ఏమో 2020 అయిపోయిందిలే, కొత్త సంవత్సరం వచ్చింది, సీజన్లో ఉన్నాం, మన పండగల్లో ఉన్నాం, అయిపోయిందిలే అని మనం అనుకుంటున్నాం. 2021 ప్రారంభంలోనే ఏమొస్తాయో, ఇంక ఏం కాల్చుకొని ఉన్నాయో. మనిషి దేవునికి లోబడినంతకాలం
దేవుని వైపుకు తిరగనంత కాలం ఇది నా జ్ఞానం, ఇది నా బలము, ఇది నా సంపాదన, ఇది నా తెలివితేటలు అనుకున్న వల్ల ఈ ప్రపంచం అంతటికి కరోనా. మనిషి ఈ విధంగా తన తెలివితేటలు నమ్ముకున్నందువల్లనే, తన జ్ఞానం మీద, తన బలం మీద, బలగం మీద ఆధారపడినందువల్ల ఈ కరోనా సామాన్యుల్ని, సామంతులను కూడా తట్టి లేపింది. నేను ఒకదాన్ని ఉన్నాను, నన్ను చూడండి అని చిన్న సూక్ష్మ అణువు తట్టి లేపింది ప్రతి మనిషిని. హల్లెలూయా. దేవుడు అనుకుంటే దేన్ని వాడుకుంటాడు తెలియదు. మూతులు ముయించింది. హల్లెలూయా. మూతులు ముయించిందంట. మంచి ప్రతి ఒక్కడు నోరు మీద మాట్లాడడం లేదు. ఇంకా నా ప్రియమైన దేవుని ప్రజలారా, మనిషిలో ఏమో తెలియని అతిశయం. మనిషి ఎందుకో దేవునికి లోబడట్లేదు, దేవుని తెలుసుకోవట్లేదు. సత్యం ఏదో, అసత్యం ఏదో, జీవం ఏదో, మరణం ఏదో, శాపం ఏదో, ఆశీర్వాదం కీడేదో ఇంకా ఎరగకపోతే ఎలాగా, తెలుసుకోకపోతే ఎలాగా? కుటుంబంలో ఎల్లకాలం ఆ సమస్యల్లో కొనసాగించి పడిపోతావా? ఎల్లకాలం ఆ సమస్యల మధ్యలోనే నీ కుటుంబం కొనసాగించుకుంటూ అలాగే నశించి నరకానికి దిగిపోతావా? నీకు విడుదల ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. నిన్ను రక్షించడానికి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. నీ కుటుంబంలో, మన కుటుంబంలో సంతోషం ఇవ్వటానికి, సమాధానం ఇవ్వటానికి లోకరక్షకుడు, సర్వమానవాళి రక్షకుడు, పాపుల విమోచకుడు, నీ పాపములకు ప్రాయశ్చిత్తం అయ్యేటట్లుగా పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషి, నిష్కల్మషి, మనకందరికి సరిపోయినవాడు, చాలినవాడు, ఒకే ఒక్కడు ఏకైక దేవుడు. ఆయన పేరు నజరేయుడైన యేసు. యేసు. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా. చప్పట్లు కొట్టిన గట్టిగా హల్లెలూయా. ఆయన పేరు నజరేయుడైన యేసు. అందరిలో కలిసిపోయినవాడు, అందరితో కలిసిపోయినవాడు కాదు. నలుగురిలో నారాయణ అన్నట్టు కొనసాగిపోయేవాడు కాదు. ప్రత్యేకంగా ఉన్నవాడు. నాలో పాపం ఉందని ఎవడైనా నిరూపిస్తాడా? సవాల్ చేసినటువంటి ఏకైక దేవుడు. గనుక ఒక మానవుడిని రక్షించాలంటే పరిపూర్ణుడు రావాలి, పరిపూర్ణమైన వ్యక్తి రావాలి. లోకంలో అన్నిటిలో కలిసిపోయిన వాడు వచ్చి మానవుడిని రక్షించలేడు. 2 భార్యలు, అంతమంది గోపికలు, ఇంకా లోకంలో అన్ని కార్యక్రమాలు మునిగిపోయిన వాడు మానవుడిని ఎలా రక్షిస్తాడు? 3 బురదలో మునిగిపోయారంట. 3 బురదలో కూరిగిపోయారు. ఒకడు అంటాడంట, మీ ఇద్దరు నేను రక్షిస్తానరా అంటాడంట. ఒకడు కూరిగిపోయినోడు, ఒరే నువ్వు మాతో కలిసి కూరుకుపోయావు కదరా, లోపలికి వచ్చావు కదా, నువ్వెలా రక్షిస్తావురా మమ్మల్ని? మన ముగ్గురిని ఎవడైనా రక్షించాలంటే పైనుంచి ఎవరైనా ఒక ఆయన రావాలి. చెప్పండి హల్లెలూయా. పైనుంచి ఒక ఆయన రావాలి, బలవంతుడు రావాలి, శక్తి కలిగిన రావాలి, సామర్థ్యం కలిగినటువంటి ఒక ఆయన రావాలి. ఆయన వస్తే కానీ బురదలో ఉన్నటువంటి మనల్ని అగాధంలోకి వెళ్ళిపోయి మనల్ని అందరూ రక్షిస్తాడు, లేవనెత్తాడు. అప్పుడు మేము దేవుని ప్రజలు, యేసుక్రీస్తు వారు ఒక్కడే మనిషిని రక్షించుటకు సమర్థుడు, శక్తి గలవాడు, సజీవుడు, నేటి వరకు సజీవుడిగా ఉన్నవాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు, నిశ్చయంగా ఆయన రక్షించువాడు. హల్లెలూయా. అయిపోయిందా టైం ఎంత అయింది? భోజనం టైం అవ్వలేదు కదా? ఉంది. ఏం మనమే వచ్చింది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా వస్తే టేబుల్ లేయి, టేబుల్ లేయి, వాళ్ళు తింటా ఉంటారు, వింటూ ఉంటారు. ఓకే. హల్లెలూయా. ఎవరు వచ్చారు? ఎవరు రాలేదుగా, మనమేగా. ఇంకొక మాట చదువు. ఒక మాట చదివితే చాలు, అయిపోద్ది 20 నిమిషాలు. ఇంకొక మాట చదువు. ప్రసంగి గ్రంథం 11:9. ప్రసంగి గ్రంథం 11:9. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయాన్ని సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం చేసుకో. యవనస్తుడా,
నీ యవన ప్రాయమును బట్టి సంతోషంగా ఉండి. ఇక్కడ కూడా సంతోషం అనే మాట చదవండి. సంతోషం కదా. ఇప్పుడు మన పిల్లలిద్దరూ యవన కాలంలో ఎదిగిన మొక్కల వలె ఉన్నారు అని కీర్తన గ్రంథం 144 అధ్యాయంలో ఎదిగిన మొక్కలు. ఇందాక దైవజనులు చెప్పినట్టుగా అప్పుడున్నట్టుగా పిల్ల చేష్టలు చేయడానికి లేదు, పిల్లల్లాగా ప్రవర్తించడానికి లేదు. ఎదిగిన మొక్కలలాగా ఇక్కడ కూడా యవనస్తులారా, ఇప్పుడు వాళ్ళు యవన ప్రాయంలోనికి వచ్చారు. వాళ్ళ మరొక దశలోనికి దేవుడు వాళ్ళు తీసుకెళ్ళాడు. ఈ యవన ప్రాయం అనేది చాలా ప్రాముఖ్యం అన్నమాట, చాలా శ్రేష్టమైంది. ఆ యవన ప్రాయం నేను ఎప్పుడు చెప్తుంటాను, ఒక టర్నింగ్ పాయింట్. కరెక్ట్ రూట్గా ఎంచుకుంటే గమ్యానికి చేరతాం. యవన ప్రాయంలో రూట్గాని మారిందంటే ఇక అంతులేని అగాధమే. యవన ప్రాయంలో వెళ్ళాల్సిన రూట్లో సరిగ్గా వెళ్ళామంటే వెళ్ళాల్సిన చోటికి వెళ్తావు, తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. యవన ప్రాయంలో రూట్ మారిందంటే ఇటు వెళ్ళాల్సిన రూట్ ఇటుగానే వెళ్ళామండి, ఇక స్తోత్రమే. ఇక వాళ్ళు మనం మర్చిపోవాల్సిందే. టర్నింగ్ పాయింట్ అంటారు. కనుక యవన ప్రాయంలో దేవుడు మనల్ని దర్శిస్తూ ఉండగా, కొంతమంది అంటుంటారు యవన ప్రాయంలో మంచి బలంతో ఆరోగ్యంగా ఉన్న యవన ప్రాయంలో మీకులాగా మేము సన్యాసం తీసుకోమంటారా అంటే, పాస్టర్ గారండి మీరంటే తెల్ల బట్టలు వేసుకొని సన్యాసం తీసుకున్నారు, కానీ మేము సన్యాసం తీసుకున్నామా? ఏం మేము లోకంలో మీకులాగా తిరగట్లేదా? సన్యాసం తీసుకున్నావా? మీకులా మాకు కుదరలేదులేండి అని ఊరికే మాట దాటేసి తప్పుకుంటూ ఉంటారు. ఎలా ఎందుకు కుదరదు? దేవుని ఆజ్ఞలు భారమైనవి కావు అని బైబిల్లో ఉంది. నువ్వు పాటించాలి, దేవునికి లోబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి అనేటువంటి ఆశ నీలో ఉండాలి. కానీ నేను రాలేనులే, కూర్చోలేనులే, నేను దేవుని మార్గంలో నేను నడవలేనులే, నాకు అంత భక్తి ఉండదులే. సాతానుగాడి తలంపు అన్నమాట అది. సాతానుగాడి తలంపు అన్నమాట. నువ్వు భక్తి చేయలేవు, పవిత్రంగా ఉండలేవు, దేవుని మార్గంలో ఉండవు, పరిశుద్ధంగా ఉండలేవు. ఒక రోజున ఒక భక్తుడికి ఇలాగే ఆయన చేసినవన్నీ పాపాల చిట్ట అంత ఇంత పెద్ద చిట్ట చూపించిందండి. పాపాల చిట్ట చూపిస్తే ఈయన చేసినవి ఈయన మర్చిపోయాడు. సాతానుగాడు పూర్తిగా టైము డేట్తో సహా రాసి పెట్టుకున్నాడు. సాతానుగాడు వాడి పని అదేగా. మనం ఎక్కడెక్కడ తప్పటడుగు వేస్తామా? మనం ఏం తప్పుల్ని అన్నీ రాసి పెట్టుకుంటా ఉంటాడు. నువ్వు సాయంత్రం ఇంటికి రాక నిద్రపోయేటప్పుడు, లేకపోతే ఏదైనా ప్రార్థనకు బయలుదేరేటప్పుడు నువ్వు చేసిన తప్పులన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు. గుర్తు చేసినప్పుడు నీకేమనిపించుద్దో తెలుసా? నిజమే కదా, నేను ప్రార్థనకి వెళ్ళటం వేస్టేను, దేవుడు నన్ను కోరుకుంటున్నాడు అంటావా? దేవుడు నా ప్రార్థన వింటాడంటావా? నాకు ఇంకా నేను సెల్ ఫోన్లో చూస్తున్నాను, టీవీల్లో చూస్తున్నాను, కొంచెం మాటలు సరిగా ఇంకా మారలేదు, ఇంకా నా బిహేవియర్ కొంచెం మార్చుకోవాలి. నీలో అవిశ్వాసాన్ని పుట్టిస్తాడు. నీలో అపనమ్మకాన్ని మారినప్పుడు మారుతావయ్యా. అందరం మారిపోయామా? అందరం పరిపూర్ణం అయిపోయామా? వచ్చినటువంటి అందరం పరిపూర్ణం అయిపోయామా? అంటే ఫ్రమ్ ద బిగినింగ్ స్టార్టింగ్లోనే ఆపేస్తాడనమాట సాతానుగాడి కుయుక్తి. నీకు అన్నీ గుర్తు చేస్తూ ఉంటాడు కదా. అప్పుడు వెంటనే ఈ దైవజనుడు పక్కనే ఎర్ర ఇంకుంటే ఆ చిట్టి మీద వేసాడు. ఆ చిట్టి మీద వేస్తే, ఆ పాపాల చిట్టి మీద వేస్తే ఆ సాతానుడు వెంటనే మాయమైపోయాడు. ఇంక లేడు, దరిదాపుల్లో లేడు. నా ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ యేసు రక్తం ఎర్రని ఇంకుందా? యేసు రక్తం చేయమని అనమంటారు కదా చాలామంది పెద్దోళ్ళు. నోరు తెరిస్తే మీకు ఏ బాధ వచ్చినా, ఇబ్బంది కలిగిన ఏమనాలి మనం? యేసు రక్తం చేయి అనండి, చెప్పండి. యేసు రక్తం చేయి. హల్లెలూయా. వాడికి మహామంట ఆ మాట అంటే. వాడికి భయంకరమైన మంట అన్నమాట. ఇక దరిదాపుల్లో ఉండడు. నీకు ఏది గుర్తుకొచ్చినా, ప్రార్థనకు వచ్చేటప్పుడు, ప్రార్థనకు బయలుదేరేటప్పుడు, ప్రార్థనలు కూర్చున్నప్పుడు ఏ అమంతరాలు వచ్చినా యేసు రక్తం చేయమంటే చాలు వాడు ఉండడు, కనబడ్డు, దరిదాపుల్లో ఉండడు. నా ప్రియమైన దేవుని ప్రజలు, నీలో అనుమానం, అవిశ్వాసం, సందేహాన్ని పెట్టి నీలో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, సంతుష్టిగా నీ హృదయం ఉంచకుండా సాతానుగాడు వంచిస్తుండగా, మాయ చేస్తుండగా, వాడి చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతూ ఉండగా, ఇదిగో ఈ సంవత్సరాంతంలో, ఈ కడవర దినాలలో యేసుక్రీస్తు వారు మిమ్మల్ని పిలుస్తున్నాడు. యేసయ్య మీ గుండెల్లో సంతోషం ఇచ్చునుగాక.
యేసయ్య మీ భవిష్యత్తును దీవెనకరంగా మార్చునుగాక, అనేకులకు ఆశీర్వాదకరంగా యేసయ్య మలుచునుగాక. ఈ సిగరెట్లను, మత్తు పానీయాలని, సారాయని, సినిమాలని, ఇంకా ఏవేవో తింటున్నారు కదా, ఏమేమో పేర్లు వచ్చినాయి కదా, పాన్ పరాకులు, ఏమేమో పేర్లు వచ్చినాయిగా. అవి తినేటటువంటి వాళ్ళకి గవర్నమెంటే చెప్పింది కదండి, ఏమని, ఇవి కానీ మీరు తింటే మీ ఆరోగ్యానికి హానికరం అని గవర్నమెంటే చెప్పేసింది, పర్మిషన్ ఇచ్చేసింది. దేవుడు చెప్పడం ఏంటి, బైబిల్ చెప్పడం ఏంటి, నీ ఇంట్లో ఉన్న వాళ్ళు చెప్పడం ఏంటి, పాస్టర్లు చెప్పడం ఏంటి, గవర్నమెంటే చెప్పింది కదా, చట్టం. అది ఎంత చెప్పినా అది వింటే కదా, దాన్ని వారికి మనసులోనికి ఎక్కించుకుంటే కదా కడుపు నుండి అన్నం తినొచ్చుగా 3 పూట్ల, మంచిగా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చుగా. యవ్వన ప్రాయంలో వాళ్ళ మార్గం తప్పుతూ ఉన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు ఒక్కొక్కటిగా. దాన్ని టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది, దాన్ని సేవిస్తే ఎలా ఉంటుందని. ఒక 10 సంవత్సరాలు దాన్ని సేవించు, సిగరెట్లు కానీ, పానపరాకులు కానీ, మత్తు పానీయాలు, సారాయిలు కానీ 10 సంవత్సరాలు దాన్ని కంటిన్యూషన్గా తాగి చూడండి, వాళ్ళ ఆరోగ్యం మీద ఎంత ప్రభావం పడుతుందో. క్యాన్సర్ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది, టీబీ వ్యాధులు చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో 10 సంవత్సరాలు, ఇప్పుడు రోజుల్లో 2 సంవత్సరాలు కంటిన్యూషన్గా తాగితే చాలు, 2 సంవత్సరాలు కంటిన్యూషన్గా తాగితే చాలండి. ఇప్పుడు ఉన్నటువంటి కాలుష్యమైన వాతావరణం, పౌష్టికమైన ఆహారం లేదు, ఇప్పుడు అంతా ప్లాస్టిక్ కోడిగుడ్లని, పౌష్టికాహారం లేదు. ఎక్కడ చూసిన కాలుష్యం అన్నమాట, దేశం మొత్తం కాలుష్యం అయిపోయింది. ఈ కాలుష్యమైన వాతావరణంలో పౌష్టికమైన ఆహారం తినకపోగా లేనిపోయిన మత్తు పానీయాలు సేవించడం వలన ఆరోగ్యానికి భయంకరమైన ప్రమాదం ఉంది. మరముఖ్యం మొదటిగా మనసు, మైండ్, బ్రెయిన్ దెబ్బతింటుందంట. బ్రెయిన్ ఇక వాళ్ళు ఏకాగ్రత ఉండదు, చదువు మీద దృష్టి ఉండదు, జ్ఞాపక శక్తి ఉండదు. చిన్న మెదడు చితికిపోద్దనమ్మా, చిన్న మెదడుకి జ్ఞాపక శక్తి ఉండదు. ఇన్ని ప్రమాదాలు ఉన్నాయని వాళ్ళకి తెలియకేమీ లేదు. ఇన్ని ప్రమాదాలకు లోనై ఎంతోమంది గొప్ప వాళ్ళు, మహామహులే ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. యవనస్తుడా సంతోషంగా ఉండు, అంతేగాని ఆరోగ్యం పాడు చేసుకున్నది సంతోషం వద్దయ్యా. నీ ఇంట్లో ఉన్నవాళ్ళు, నీ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు నిన్ను దూషించే, నిన్ను హీనంగా, బలహీనంగా చూసేంత సంతోషం వద్దు. లోక సంతోషాలకు లోనవ్వద్దు. హెయిర్ స్టైల్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చూడండి, సిటీల్లో చూడండి. సిటీల్లో ఏమో కానీ విలేజ్లో కూడా వచ్చేసింది వాతావరణం. ఇంత గడ్డం వేసుకొని, మేకగడ్డం వేసుకున్నట్టుగా ఇంత గడ్డం వేసుకొని, నిలువుపాపిడి మధ్యపాపిడి తీసుకొని, ఇక్కడ ఒక పక్క లేపేసి, వెనకొక పక్క లేపేసి, మొత్తం రౌండ్ లేపేసి బొచ్చు బోలిచ్చినట్టుగా. ఏంట్రా అంటే ఇది ఫ్యాషన్ అండి అయ్యగారండి. అది ఫ్యాషన్ ఏమో కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నిన్ను అసహించుకుంటున్నారుగా. నీ ఇంట్లో ఉన్న వాళ్ళు నిన్ను అరుస్తున్నారు కదరా. నీకు ఫ్యాషన్ అయితే, నీకు మాత్రం ఫ్యాషన్ అయితే ఎలాగా? సంతోషంగా ఉండు తమ్ముడు, సంతోషంగా ఉండు చెల్లి, సంతోషంగానే ఉండండి. కానీ నీ ఇంట్లో ఉన్నవాళ్ళు ఏమనుకుంటున్నారు, నీ సరౌండింగ్లో ఉన్నవాళ్ళు ఏమనుకో ఒకసారి ఆలోచించేయండి. యవనస్తులైన దేవుని ప్రజలారా, సంతోషంగా ఉండండి, తప్పులేదు. కానీ వీటన్నిటిలో నుంచి దేవుడు మిమ్మల్ని తీర్పులోకి తెస్తాడని జ్ఞాపకము తెచ్చుకొనుము. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్తాను. మనకేదో బలహీనతలను బట్టి ఏదో ఒక వ్యాధి సోకింది అనుకోండి, వ్యాధి ఏదైనా సోకిన డాక్టర్లు నిర్ధారించారనుకోండి, కరోనా వచ్చిందనో లేకపోతే క్యాన్సర్ వచ్చిందో నిర్ధారించామనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అయ్యో డాక్టర్ గారండి, మా ఆస్తి పోయినా పర్లేదు, మా డబ్బులు పోయినా పర్లేదు, మా రోగానికి మందులు ఇవ్వండి, మాకు వెంటనే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి అంటారు. ఎక్కడికి వెళ్ళమంటారు? ఎంతమంది ఈ కరోనా టైంలో అపోలోకి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు పాపం. చిన్న జ్వరాలు కూడా భయపడిపోయేది కరోనానేమో అని. ఈ డాక్టర్లకు ఇదే చదువు అన్నమాట సంపాదించుకోవడానికి. కొంతమంది సరైన ఈ వ్యాధి వచ్చిన వెంటనే డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోయి మమ్మల్ని బాగు చేయండి, మాకు ట్రీట్మెంట్ చేయండి, మమ్మల్ని స్వస్థపరచండి. వెంటనే మనిషి ఎంత భయపడిపోతాడు కదా.
మరి దేవుడు వాక్యం వెలుగులో నుంచి దేవుడు నీ హృదయ స్థితిని జ్ఞాపకం తెచ్చినప్పుడు నువ్వెంత పశ్చాత్తాపడుతున్నావు? వాక్యం వెలుగులో నీ బ్రతుకు అర్థమవుతుంది కదా. దానికోసం సరి చేసుకోవడానికి, పశ్చాత్తాపడడానికి ఎంత తాపత్రయపడుతున్నాడు. లోకంలో కలిగేటువంటి వ్యాధుల కోసం, శారీరక వ్యాధుల కోసం, శరీరాన్ని కాపాడుకోవడం కోసం, స్వస్థపరచుకోవడం కోసం ఎంత భయపడిపోతావో దానికి మించింది నీ ఆత్మ కదా. నీ ఆత్మ క్షేమం ఉందా? నీ ఆత్మకి రక్షణ ఉందా? నీ ఆత్మను రక్షించేవాడు ఎవరైనా ఉన్నాడా? గనుక నీ ఆత్మకు ప్రశాంతతనిచ్చేవాడు, లోకంలో అటువంటి సంతోషాలను వెతుక్కుంటూ ఉన్నావు, లోకంలో సంతోషాలను వెతుకుతూ ఉన్నావు. సంతోషంగానే ఉండు. దేవుడు కూడా స్వేచ్ఛనిచ్చాడండి. దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు. ఆదాము వాళ్ళకి స్వేచ్ఛ ఇచ్చాడు. కానీ వాళ్ళు స్వేచ్ఛను ఏం చేసుకున్నారు? ఆజ్ఞను అతిక్రమించారు. అప్పటికి 10 ఆజ్ఞలు ఏమి రాలేదు, ఒక్క ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు, ఆ చెట్టు పండు తినొద్దు. ఒకటే ఆజ్ఞ, 10 ఆజ్ఞలు ఇంకా రాలా. ఆ ఒక్క ఆజ్ఞని మీరారు. చాలామంది అసలు దేవుడు చెట్టు పెట్టకుండా ఉండొచ్చు కదా, పండు ఎందుకు తినమనకుండా చెప్పాలి, అసలు చెట్టే పెట్టకుండా ఉండొచ్చు కదా. మన పిల్లలకి మనం వాహనం కొనిచ్చాం, ఒక వాహనం కొనిచ్చాం, వాళ్ళ వయసులో ఉన్నారని. వాడు వెళ్ళిపోయి ఎక్కడో యాక్సిడెంట్ చేసి సరిగా తోలకుండా, మంచి ఒక క్రమ పద్ధతిలో వెళ్ళకుండా ఎక్కడ యాక్సిడెంట్ కాళ్ళు ఎరగొట్టుకున్నాం అనుకోండి, తప్పెవరిది? తల్లిదండ్రులు కొనిచ్చిన వాళ్ళు తప్ప. తల్లిదండ్రులు ఏదో ఆశతో, ప్రేమతో నా పిల్లలు బాగుండాలి, వాళ్ళు కష్టపడకూడదు, సైకిల్ మీద తిరగకూడదు, నడిచి వెళ్ళకూడదు, బికారోళ్ళలాగా ఉండకూడదు, వాళ్ళ వాహనం మీద వెళ్ళాలని వాళ్ళు ఏదో పాపం ప్రేమతో కొనిస్తే, నువ్వు సరిగా తోలకూడదు, నీ చేతగాక నువ్వేదో గుర్రం ఎక్కినట్టుగా విర్రవేగి బైక్ మీద ఉన్నామని తెలిసిపోయి ఆదమర్చి, గుర్రం ఎక్కినట్టుగా ఆదమర్చి ఇర్రవీగేసి ఎక్కడ పోయి కాళ్ళు ఎరుక్కుంటుకుంటే తప్పు నీదా తల్లిదండ్రులదా? ఇంకొకడు అన్నాడంట, అసలు దేవుడు మనుషులుగా ఎందుకు పుట్టించాడు, అందరిని దయ్యాలుగా పుట్టించవచ్చు కదా అన్నాడంట. ఇంకొక తెలియగలడు. దేవుడు మనిషికి ఇంత ఆకారం ఇచ్చి, ఇంత రూపం ఇచ్చి, ఇంత ఆస్తి దేవుడు ఇస్తే ఈయన దయ్యంగా పుట్టించాల్సి ఉండొచ్చు కదా, మనుషులను దేవుడికి ఎందుకు పుట్టించాడు అన్నాడంట. దేవుడికే ప్రశ్నలు వేసేటువంటి వాడు అనమాట. ఇది నా సంపాదన అండి, ఇది నా చుట్టండి, ఇది నా బీడి అండి, నేను తాగుతాను, నేను తలగబోసుకుంటా. మరి పీల్చే గాలి ఎవడిది? మీ తాద్దా. పీల్చే గాలి ఎవడు? దేవుడిచ్చిన గాలే కదా, దేవుడిచ్చిన శ్వాసే కదా. ఆ శ్వాస పీల్చుకుంటే ఇది నాది, నా చుట్ట, నా బీడి అనుకుంటే ఎలాగా? నాది లేచిన కాంచి నాది, నేను ఏంటి నాది? ఏది నీది, ఏంటి నాది? హల్లెలూయా. దేవుని స్వాధీనంలో లేని వాళ్ళు ఈ మాటలలో వస్తూ ఉంటాయి. ఒక మాట ఎవరైనా అన్నాం అనుకోండి, 2-3 మాటలు వడ్డిస్తారు. చూడండి, 2-3 మాటలు ఎదురు మాట్లాడి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంటే వాళ్ళు ఇంకా గర్వం తగ్గలేదని అర్థం, ఇంకా దేవుని స్వాధీనంలోనికి రాలేదని అర్థం. అమ్మ వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, మనం మౌనమైపోదాం. ఆ మాటలో ఆంతర్యం ఏముందో, ఎందుకు గొడవలు తీసుకోవటం, అసమాధానం తెచ్చుకోవటం, మౌనం అయిపోతారు. అది దీనత్వం. ఒక మాటకి 2-3 మాటలు అనేస్తే ఇంక నీకు దీనత్వం ఏది, యేసయ్య ప్రేమ ఏది? హల్లెలూయా. నా ప్రియమైన దేవుని ప్రజలారా, దావీదు పురమందు నేడు క్రీస్తు పుట్టిన, లోకములు యేసయ్య రక్షకుడు పుట్టాడు. ఇంకొకరు అన్నారంట, యేసు ప్రభు పుట్టాడు కాబట్టి నేను 2-3 కూరలు చేసుకొని తినేస్తాను, ప్రతిరోజు 1 కూర చేసుకొని తింటాను, ఈరోజు 3 కూరలు చేసుకొని తింటా. ఎందుకురా అంటే యేసుప్రభు పుట్టాడు అంటే నువ్వు తినేస్తే యేసుప్రభు పుట్టితే అయిపోయిందా? యేసుప్రభు పుట్టాడు, నువ్వు తినేసావు, మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? ఆ రోడ్డు మీద, ఫుట్పాత్ల మీద మంచుకి తడిసిపోతున్నారు పాపం. వాళ్ళకి ఏంటి? వాళ్ళకి ఎప్పుడైనా బెడ్షీట్ కప్పావా, రగ్గు కప్పావా? వాళ్ళకి ఏదైనా ఒక చిన్న ప్యాకెట్ అన్నం ఇచ్చావా? నువ్వు తినేస్తే అయిపోయిందా క్రిస్మస్ పండుగ? యేసుక్రీస్తు నేడు పుట్టాను కాబట్టి మేము 3 కూరలు తినేసాము. భూలో క్రీస్తు మహారాజుకే యేసయ్య పుట్టాడు, నువ్వే తినేసావుగా, ఇంక యేసయ్య పుట్టాడు అన్నావు. యేసయ్య నీలోనే పుడుతుంటాడు ప్రతి సంవత్సరం. యేసుప్రభు ఆయన ఇప్పుడు పుట్టడం ఏంటి? యేసుప్రభుని ఏ రోజునైతే అంగీకరించావు ఆ రోజు పుట్టాడు. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్సే. చెప్పండి హల్లెలూయా. నిజ క్రైస్తవుడికి ప్రతిరోజు క్రిస్మస్సే. ఈ సీజనల్లో క్రిస్మస్ కాదు.
గనుక నా ప్రియమైన దేవుని ప్రజలారా, కొంచెం హెచ్చరికగా అనిపించిన, బాధ అనిపించిన, ఇదే సర్వసత్యం. యేసుక్రీస్తు వారు పుట్టాడు అంటే దానికి అర్థం ఏమిటాయా అంటే అనేకులు ప్రేమను పంచు, అనేకులు యేసయ్య మాటలు చెప్పు. ఏదో నలుగురు ఇప్పుడు ఈ మూల పెట్టేసో ఎవరికి తెలిసింది సువార్త? ఇప్పుడు ఈ మూల పెట్టేసో ఎవరికి తెలిసింది? మనం విన్నాం. అదేదో ఆడాడ బహిరంగంగా స్టేజ్ చేసి ఆ బహిరంగ 4 రోజులు పెడితే ఆ ఊరంతా వినేవాళ్ళు కదా. ఇప్పుడు వినపడుతుంది. హల్లెలూయా అంటే మన గురించి కాదు. కొంతమంది కిస్మిస్ కదండి, మా ఇంట్లో పేదని పెట్టండి, మేము మీకు కూర పెడతాం, అన్నం పెడతాం, అయిపోయింది కిస్మిస్ పండగ. వద్దమ్మా ఈ కిస్మిస్ పండగ. పెడితే వీధిలో పెట్టు, బహిరంగ పెట్టి 4 మాటలు చెప్తాం, నువ్వు అన్నం పెట్టినా పెట్టకపోయినా. అది అసలైన ఆనందం. చెప్పండి ఆమె. ఏమో ఎవరు ఏ బాధలో ఉన్నారు, ఎవరు ఏ కష్టంలో ఉన్నారు, ఎవరు ఏ సమస్యలో ఉన్నారు, వారికి ఒక్కరికైనా మంచి వార్త వెళ్తే వాళ్ళ హృదయాలు తెరవబడతాయేమో, వాళ్ళ ప్రాణం తెప్పరులుతుందేమో, వాళ్ళ దేవునికి ఆకర్షించబడతారేమో, వాళ్ళు మారు మనసు పొందుతారేమో. కానీ ఏ విధంగా చేత నేను సువార్తను ప్రకటిద్దాం. ఈ మాసంలో సువార్తను ప్రకటిద్దాం. ఈ మాసమే కాదు, ప్రతిరోజు మన సమయం ఉన్నప్పుడు ఆ సమయం మనక దేవుని మాటలు ప్రకటన చేద్దని వద్దాం. సంతోషంగా ఉందాం. అసలు సంతోషంగా ఉండడానికే యేసయ్య భూమి మీదకి వచ్చాడు. మీ గుండెల్లో, మన గుండెల్లో, మన కుటుంబాల్లో దేవుడి సంతోష సమాధానాలు నింపునుగాక. ఆమెన్. అందరి కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే, నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము, ఇదేనా భాగ్యమే. సుగుణాల సంపన్ను, చప్పట్లు, స్తుతి ఘనాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి ఘనాల వారసుడా, సుగుణాల సంపన్నుడా, స్తుతి ఘనాల వారసుడా, స్తుతి ఘనాల వారసుడా, స్తుతి ఘనాల వారసుడా. జీవితును నిత్యము నీ నీడలో, నిత్యము నీ నీడలో, జీవితును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరంధము. యేసయ్యా నిత్యము నీ నీడలో ఉంటాము నాయన. స్వాదింతును నీ మాటల మకరంధము, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును
ఆస్వాదింతును నీ మాటల మకరంధము, నీ మాటల మకరంధము, నీ మాటల మకరంధము, నీ మాటల మకరంధము. జీవింతును నిత్యము నీ నీడలో, జీవింతును నిత్యము నీ నీడలో, నీ నీడలో జీవింతును నిత్యము నీ నీడలో. యేసయ్యా యేసయ్యా, లోకముని నీడలో మేము ఉండము నాయనా, సాతాను నీడలో ఉండము నాయనా. లోకమిచ్చు సంతోషాలు మాకు వద్దు ప్రభువా, నీ సంతోషము కావాలి, నీ సన్నిధి కావాలి నాయనా. నీ ప్రసన్నత మా మీద ఎల్లప్పుడూ ఉండాలి ప్రభువా, నీ కందృష్టి మా మీద ఎల్లప్పుడూ ఉండాలి నాయనా. నారే 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 నా ఆస్వాదింతును నీ మాటల మకరందమో, నీ మాటల మకరందమో. జీవింతును నిత్యమో నీ నీడలో, నీ నీడలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, స్తుతిగానాల వారసుడా, సుగుణాల సంపన్నుడా. పరిశుద్ధుడైన తండ్రి యేసయ్యా, ఈ ప్రార్థన అంతట్లో మీ సన్నిధిని, మీ కందృష్టి, నీ ప్రసన్నత మా మీద ఉంచి, మా మధ్యలో ఉంచి ఈ కూడికంతటిని మీరు జరిపించినందుకే స్తోత్రాలు స్తోత్రాలు నాయన. ఈ కుటుంబస్తులు ఎంతో విశ్వాసంతో, కృతజ్ఞత హృదయంతో వారి పట్ల చేసిన మేలుకు ప్రతిగా, వారి పిల్లల పట్ల చేసిన మేలు ప్రతిగా, ఈ సంవత్సరం అంతా మీరు చేసిన మేలుకు ప్రతిగా కృతజ్ఞత హృదయంతో ప్రభువా నీ సన్నిధిని సమీపించారు ప్రభువా. సంఘాన్ని, ఈ గ్రామంలో ఉన్న వాళ్ళని ఆయుధపరిచారు. అనేకులంగా ఈ చోట సిద్ధపరచబడ్డాం. యేసయ్యా, నీ నామమునికే మహిమ కలుగునుగాక. వాక్యమని విత్తనాలు మీరు జల్లమన్నారు ప్రభు, ఒకనాటికి ఒడ్డుకి అవి వస్తాయని మీరు చెప్పారు నాయన. లేఖనాల్చి మీ మాటలు ప్రకటించాము ప్రభువా. నీ మాటలు ఏది వ్యర్థము కావడానికి వీల్లేదు నాయన. ఈ మేఘశబ్దం ఎంతవరకు అయితే వెళ్ళిందో, ఎవరైతే విన్నారో, గ్రహించారో, ఇప్పటి నుంచే నీ కార్యాలు జరిగించు నాయన. ఇప్పటి నుంచే నీ కార్యములు జరుగునుగాకని ప్రార్థిస్తున్నాను. చీకటి తొలగిపోవునుగాక, సాతాని క్రియలు నశించునుగాక, రోగాలు వ్యాధులు తొలగిపోవునుగాక, కుటుంబాలు సమాధానం ఉండునుగాక, సంతోషం ఉండునుగాక, నీ కార్యాలు జరుగునుగాక. కుటుంబాలుగా నిన్ను స్తుతించి ఆరాధించి నిన్ను ఘనపరచుదురుగాక. అనేకులు రక్షించబడుదురుగాక నాయన, నీ యొద్దకు ఆకర్షించబడుదురుగాక. నీ కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. మా మధ్యలో ఏకీభవించిన ఒక్కొక్కరిని, నీ దాసులు, మీ సేవకులు కుటుంబాలని, వారి సంఘ పరిచయాలని, ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారి ప్రార్థన ఏర్పరిచినటువంటి వారిని, ప్రయాసపడి ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరిని దయతో జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ, సమస్త ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ప్రియులారా, చివరి దశలోకి మనం వచ్చాం కనుక పవిత్ర ముందుకు వచ్చినట్లయితే సూనారాయణ పవిత్ర తొందరగా రమ్మా, టైం ఇబ్బంది పడతారు వాళ్ళు. పవిత్రకు వచ్చి సూనారాయణ గారు రండి, కరుణమ్మ గారు రండి. ఫస్ట్ సూనారాయణ గారు రండి, మెల్లిగా రండి, ఇలా ముందుకు రండి. కరుణమ్మ గారు రండి.